తరుణంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి మేమందరం కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మిత్రులారా, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ములకి కానీ వీరి ఎరగని వీటిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినా ముందుకు సాగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఏ ఆలోచనతోని ముందుకు నడిపించిందో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో మనకు మరింత బలం చేకూర్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా సహకారాన్ని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తానికి పట్టభద్రులను ఉద్యోగస్తులను నిండా ముంచి మరి ఈ రోజు ఓడిపోయి పక్కన కూర్చున్నది. మరి మళ్ళీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మరి టీచర్స్ విషయాలు గాని ఇతర ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ విషయంలో గాని ప్రమోషన్లు గాని ఏవి గాని మన ప్రభుత్వమే ఇస్తా ఉంది. మరి నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీ తరఫున ఒక నాయకుడు మళ్లీ ఉండాలి అనుకుంటే తప్పకుండా నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని గుర్తు చేస్తూ మరి మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డి గారికి వేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కౌన్సిల్ లో మీ తరఫున ప్రతినిధిగా పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాటిస్తున్న కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నారు. నరేందర్ రెడ్డి గారు సమర్థుడు, విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. మీ అందరి విషయాలు శాసన మండలిలో ఏ విధంగా అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయాలన్నీ శాసన మండలిలో మరి నాటి ప్రభుత్వాన్ని గడగడలాయించిందో అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మీ విషయాలు, మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. ఈరోజు మీ అందరి అభిమాన నాయకుడు మరి విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా వస్తున్నటువంటి పుట్కూరు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మరి జీవన్ రెడ్డి అన్న స్థానంలో వారి యొక్క ప్లేసును భర్తీ చేయడం కోసం మీరందరూ కూడా ఓటు వేయించాలి, వేయాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే గత 5 నెలల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో మరి ఎన్నో మార్లు, ఒక 3 మార్లు మరి పర్యటించి పట్టభద్రుల మండలను పొందిన తర్వాత వివిధ సర్వేల ఆధారంగా ఇవాళ ఏఐసిసి పెద్దలు, టీపీసీసీ పెద్దలు మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ముందుగా ఈ పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పి ఉన్నారు, ప్రశ్నించే గొంతుక నుంచి మరి ఒక మధ్యవర్తిగా, ఒక సమన్వయకర్తగా నరేందర్ రెడ్డి వెళ్తున్నారని. మరి నో డౌట్ ఎట్ ఆల్ జీవన్ రెడ్డి గారు జగిత్యాల జిల్లా వాసిగా నాకు మార్గదర్శకులు, ఒక రోల్ మోడల్. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను వారు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేశారో వారి అడుగుజాడల్లో తప్పకుండా నడుస్తానని చెప్పేసి కోరుకుంటూ మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్ గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్ని కూడా మరి చకాచక ఓవర్ నైట్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నాయని కూడా చాలా చకచగా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకుని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు, మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి,
మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మెడికల్ జిల్లాలో ఒక యూనివర్సిటీ కూడా లేదు, హైదరాబాద్ మీద ఆధారపడాల్సింది. ఖచ్చితంగా మెడికల్ జిల్లాలకు ఒక యూనివర్సిటీ, అలాగే సింగరేణి ప్రాంతంలో ఒక మైనింగ్ యూనివర్సిటీ, ప్రతి జిల్లాలో పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలు, మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు నా మదిలో ఉన్నాయి. ఎందుకంటే అనునిత్యం ఉద్యోగ నిరుద్యోగులతో నేను గడిపాను నా జీవితం అంతా. ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులకు అండగా ఉంటాను. నాకు తెలుసు ప్రైవేట్ యాజమాన్యాల రీఎంబర్స్మెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి వేదికపై ఉన్న శ్రీధర్ బాబు అన్న గారు కూడా ఖచ్చితంగా పాజిటివ్ గా స్పందించి మీకు ఖచ్చితంగా 2 నెలల్లో రీఎంబర్స్మెంట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తామని వారికి కూడా కోరుతున్నాను. ఇవాళ ప్రైవేట్ ఉపాధ్యాయుల హెల్త్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 3170 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్ గా అవన్నీ నెరవేరుస్తారన్న ఆశాభావంతో నేనున్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికి వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీకి వస్తున్నాడు. ఇది ధర్మం అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇది ఒక జ్ఞాని ఒక అజ్ఞానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కాబట్టి పద్ధతులారా మీరే తెలుసుకోండి, మరి ఒక జ్ఞానవంతుడికి ఓటేస్తారా, ఒక ధర్మవంతుడికి ఓటేస్తారా? ఫిబ్రవరి 27 నాడు ఎన్నికల్లో ఖచ్చితంగా మనం అందరం మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి మరి బీసీ ముద్దుబిడ్డ మరి రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు ఇవాళ చూడండి మన దగ్గర బీజేపీ గాని లేదా బీఆర్ఎస్ గాని ఒకే ఒక పార్టీకి మన బీసీ ముద్దుబిడ్డ అధ్యక్షులుగా ఉన్నారు. నా గెలుపు నాది కాదు, ఒక బీసీ ముద్దుబిడ్డగా గెలుపుగా నేను భావిస్తాను. మీరు వేస్తున్న ప్రతి ఓటు మహేష్ కుమార్ అన్నకే చెందుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ పెద్ద మనసుతో మరి పిసిసి ప్రెసిడెంట్ బీసీ ముద్దుబిడ్డ అయిన మహేష్ కుమార్ గారిని గెలిపించే విధంగా మరి నన్ను గెలిపించి సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంత అధిక సంఖ్యలో పాల్గొన్న మీకు అన్ని జిల్లాల నుంచి వచ్చిన మరి కాంగ్రెస్ పెద్దలు, అత్యంత మహారాష్ట్రలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ మహిళా అధ్యక్షులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సెల్ మరి ప్రజాప్రతినిధులందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.